ఏంటి ఎగరేస్తున్నావు? ఇది అవకాడమా? ఇది నా బ్రేక్ఫాస్ట్. ఏం బ్రేక్ఫాస్ట్? ఇది అవకాడో. ఆవకాడా ఆవకాయ? ఆవకాయ కాదామా? ఆ, చూపిస్తా ఎలా చేయాలో. ఆ, ఇది మంచిది చాలా హెల్త్కి. అర్థమైందా? ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తా. ఓకే. దా. రా. మామూలుగా అయితే అమెరికన్స్ అయితే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసుకోరు. వాళ్ళు ఓన్లీ అవకాడో లెమన్ పెప్పర్ అంతే వాళ్ళు ఎక్కువ వాడేది. మనం ఏంటంటే మన టేస్ట్ తగ్గట్టు కొంచెం ఆనియన్ ఒక పచ్చిమిరపకాయ లెమన్ ఫస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇలా 2-3 సార్లు ఎగరేయాలి. స్టిక్కర్ ఇలా 2 కట్ చేసుకో. చూడు ఎలా ఉందో. ఇలా కట్ చేసుకో నీట్గా. ఇలా రౌండ్ చేయాలి. ఇలా రౌండ్ చేస్తే చూడు ఈ గోలి ఎలా తీయాలంటే అలా పట్టుకొని స్లైసెస్ ఇలా ఎడ్జెస్ తీసుకొని ఐస్ క్రీమ్ తీసినట్టు ఏంటో ఇలా వెరైటీగా తీసేవే. స్మాష్ చేసుకొని కొంచెం మనకి మెత్తగా కావాలి కదా, కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మనం బ్రెడ్లో పెట్టుకోవాలి కదా. కొంచెం చిల్లీస్, పెప్పర్, కొంచెం సాల్ట్ ఫస్ట్ కొంచెం వేసుకో. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. అమ్మా ఫైనల్గా రెడీ అయిపోయింది. ఏం రెడీ అవడం? అది బీరకాయ పచ్చడి లాగా ఉంది. కానీ ఆవకాయ మాగాయ ఏదో చెప్తున్నావు కానీ అది బీరకాయ పచ్చడి లాగే ఉంది. కర్మ. బటర్ వేసి కొంచెం లైట్గా, అర్థమైందా? మొత్తం ఇంకోటి పైన పెట్టుకొని ఇక్కడికి వచ్చి చాలా వెరైటీలు చూపిస్తున్నావు. మన మంచి ఇడ్లీలు ఇక్కడ దొరుకుతాయి, అక్కడ దొరకవు కదా. ఎందుకు దొరకవు? మొన్న లూలు మాల్కి వెళ్ళావు హైదరాబాద్ లో. అక్కడ ఏంటో తెలియలా. ఇప్పుడు తెలిసింది, వెళ్ళి కొనుక్కో. ఈసారి వెళ్ళి ట్రై చేద్దాం. జొన్నరొట్టె కలుపుకున్నట్టుగా జొన్నరొట్టెగా ఉంది. ఎడిటీ లేదు నాకు అర్థం కాదు. సుబ్బాయి ఇడ్లీ అట్టు తింటానికి మించి ఇచ్చాక 2